వెల్లానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో రైతులకు అన్నదానం చేసిన మక్కెన. టీడీపీలో చేరిన జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు గుండాల సోనం. భారత రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల పెన్నిధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఒక ప్రకటనలో వెల్లడించారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల పండుగ వాతావరణంలో జరుపుకోవడం, అంబేద్కర్ ఆలోచన విధానాలపై చర్చించుకోవడం, సామాజిక మార్పు కోసం కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు కృషి చేసి అత్యున్నత కీర్తి ప్రతిష్టలు పొందిన అంబేద్కర్ సేవలను స్మరించుకునేందుకు వినుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు గుండాల స్వేనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతానికి గుండాల స్వేనం కృషి చేయాలని ఆకాంక్షించారు. దళిత వర్గాల్లో మంచి ప్రభావం కలిగిన స్వేనం పార్టీ మార్పు వైసీపీకి గణనీయమైన నష్టమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహార శైలిపై అసంతృప్తితోనే స్వేనం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు వచ్చే రైతులకు అన్నదాన కార్యక్రమాన్ని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు 7వ తారీఖున ప్రారంభించారు. చివరి రోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మక్కెన ముందుగా మదమంచిపాటి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తన తండ్రి మక్కెన చినరామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా రైతులకు తన చేతితో వడ్డించారు. ఈ సందర్భంగా మక్కెన మాట్లాడుతూ తమ తండ్రి దివంగత మక్కెన చినరామయ్య ఆశీస్సులతో గత 20 ఏళ్లుగా తమ కుటుంబం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు మక్కెన మల్లికార్జునరావు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. పైన ఉన్నటువంటి మా తండ్రి మక్కెన చినరామయ్య గారి ఆశీస్సులతో ఇక్కడ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి దేవుడి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని భోజన వసతి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మా కుటుంబానికి అందించినటువంటి ఆ వీరాంజనేయ స్వామికి, అదేవిధంగా ఇక్కడ ఎద్దల కమిటీ వారికి, ఈ దేవస్థానం కమిటీ వారికి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే, ఇది భక్తులకి, ముఖ్యంగా రైతు సోదరులకి అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయటం అంటే అది మా పూర్వజన్మ సుకృతం. ఆ విధంగానే మేము భావిస్తా ఉన్నాం. గత 20 సంవత్సరాల నుంచి కూడా మా తండ్రి గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఆ దేవుని ఆశీస్సులతో, మా తండ్రి గారి ఆశీస్సులతో, గౌరవ పెద్దల ఆశీస్సులతో నిరంతరం కొనసాగించాలని, ఇంకా ఎక్కువ మంది రైతు సోదరులకి మేము అన్న ప్రసాదాన్ని అందించే బృహత్ కార్యక్రమాన్ని మాకు అందించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, అదేవిధంగా రైతు కమిటీ కూడా గత 20 సంవత్సరాల నుంచి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా, రాజకీయాలకు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ తావు లేకుండా ఈ రోజున బ్రహ్మాండంగా వారం 10 రోజుల పాటు ఈ రైతు కార్యక్రమాన్ని, ఈ బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సద్వినియోగం చేసి అదేవిధంగా దాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు రైతు కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. వారితో పాటు గత 20 సంవత్సరాల నుంచి మా భోజన వసతి కార్యక్రమానికి అందిస్తున్నటువంటి ఆర్యవైశ్య సంఘం వారికి, ఈ సత్రం కమిటీ వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమాలు, ఈ తిరునాళ్ళు కానివ్వండి, ఈ భోజన కార్యక్రమాలు కానీ దిగ్విజయంగా నడిచేదానికి సహకరిస్తున్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపాలిటీ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో మరి వారి ఆశీస్సులతో, అదేవిధంగా మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరగాలి. రైతులకు బాగా పంటలు పండాలి, మంచి రేట్లు రావాలి, రైతులందరూ కలిసిమెలిసి ఉండాలి. ఆ దేవుడి ఆశీస్సులు రైతులకి, పెద్దలకి, అందరికీ, మా కుటుంబానికి ఉండాలి. ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. పట్టణాన్ని స్వచ్ఛ వినుకొండగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో భాగంగా మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు హోటల్ నిర్వాహకులకు స్వచ్ఛ అవార్డు, ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ సిద్ధలింగమూర్తి సూచనలతో మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హోటళ్లలో ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా స్టీల్ ప్లేట్లు, అరిటాకులు వాడుతూ
పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్న శ్రీ ఆంజనేయ విలాస్ మేనేజ్మెంట్, ఈ సూరిబాబు, హోటల్ చందమామ మేనేజ్మెంట్, బి శ్రీనివాసరావు, హోటల్ సింధూరి మేనేజ్మెంట్, పి లక్ష్మణ్, 99 సుబానీ బిర్యానీ హౌస్ నిర్వాహకులకు ఇట్లాపురం సుబానీకి పురస్కారాలను అందజేశారు. ఈ రోజున స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వినుకొండ పట్టణంలో నిర్వహిస్తున్న అనేక హోటల్స్ని తనిఖీ చేసి వారి యొక్క విధి విధానాలు, వారు చేసే లోపల ఉన్న పరిశుభ్రత అన్నీ కూడా తనిఖీ చేసిన వెంట కొన్ని హోటల్స్కి పై గవర్నమెంట్ వారి సూచనల ప్రకారం వారి ఆదేశాలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ హెల్దీ కాంపిటీషను అందరూ కూడా ప్రజలకి స్వచ్ఛమైన నీరు కానీ స్వచ్ఛమైన ఆహారం కానీ అందజేయడంలో, పరిశుభ్రత పాటించడంలో చాలా బాగా చేస్తున్నారు. గత సంవత్సరం 2024-25లో కూడా వినుకొండ నగరానికి ఉత్తమ ర్యాంక్ సాధించారు. దానికైనా మెరుగైన ర్యాంక్ సాధనలో మన చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ గారు, మరి మన పల్నాడు జిల్లా కలెక్టర్ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలన్నీ కూడా వినుకొండ నగరంలో చాలా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, హోటల్స్ కానీ వీటన్నిటికీ కూడా కాంపిటీషన్ల కింద తీసుకుని ఆ కాంపిటీషన్లో ఉత్తమ స్కూల్స్కి అయితే ఒక అవార్డులు ఇవ్వడం జరిగింది కొన్ని స్కూల్స్కి. అదేవిధంగా ఉత్తమ హోటల్స్ అంటే వాళ్ళు మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందించే వాటిలో ఉత్తమ స్కూల్స్, ఉత్తమ హాస్పిటల్స్ వాటికి కూడా మేము అన్నిటికీ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డులన్నిటి కూడా స్వచ్ఛ సర్వేక్షణలో వీళ్ళందరూ కోఆపరేట్ చేయాలని, ముఖ్యంగా ప్రజలకి మా ద్వారా తెలియజేసేది అనగా ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేద్దామని ఇంకో కొత్తగా ఒక పట్టణానికి చెందిన ప్రముఖ జాతీయ చిత్రకారులు బొడ్డుచెర్ల ప్రసాదరావు ఇటీవల ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు అందుకున్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన కళామండపంలో డాక్టర్ కెపి బాబు నిర్వహించిన ఇంటర్నేషనల్ క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ జాతీయ పోటీల నందు వినుకొండకు చెందిన చిత్రకారుడు ప్రసాదరావు చిత్రించిన చిత్రం ఎక్కడ కని విని ఎరుగని అమూల్యమైన చిత్రాన్ని చిత్రించారు. ఐకాన్ అవార్డుకు ఎంపిక చేసిన సంస్థ వారికి చిత్రకారుడు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పై కొణిదెల రామ్ చరణ్, కొణిదెల నిహారికపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తే స్థానిక వినుకొండపట్నం పోలీస్ స్టేషన్ వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ సూచనల మేరకు మెగా కుటుంబంపై విమర్శలు చేసిన కటికాల అనుదీప్పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వినుకొండ పురపాలక సంఘం కార్యాలయం నందు విశ్వ హిందూ పరిషత్ దాతల సహకారంతో పారిశుద్ధ్య కార్మికుల కోసం 100 రోజుల ఉచిత మజ్జిగ, పానకం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా మొదటి రోజు గజవల్లి నాగపవన్ కుమార్ వారి మిత్రుల సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ ఎండల దృష్ట్యా పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఇలాంటి మరిన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కొనియాడారు. కార్మికులు అనేవాళ్ళు కొద్దిగా ఇస్తే వీరు లేదే నగరం లేదు. నగరం మేల్కోవాలి, నగరం ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, తలకాయ దుక్కుంటాం, మంచి ఉతికిన బట్టలు వేసుకుంటాం. ఆరోగ్యం అది వ్యక్తిగత ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత ఇవి ఉంటే ఆ ఇంటికి బాగుంటాయి. వ్యక్తిగత ఆరోగ్యం ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంత ముఖ్యం. మీరు ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళకు తోచిన ఉడతాభక్తి సాయంగా మజ్జిగ పంపిణీ అనేది జరుగుతుంది. మజ్జిగ పంపిణీ మజ్జిగ మించిన ఇదేమీ లేదు. అసలు మంచి ఔషధం, దీని మించింది లేదు. ఎంత పలచగా అయితే అంత మంచిది. ఇంకా వాళ్ళు కొంచెం చక్కగా ఇస్తున్నారు. ఎంత పలచగా మనం అయినా కూడా మజ్జిగలో కూడా 4 రకాలు ఉన్నాయి. ఆ 4 రకాల్లో 4వ రకం మనం తాగాలి. 1 స్పూను పెరుగులో నీళ్ళని గెలిపెట్టి తాగితే దాన్ని మించేది లేదు. లోపల కడుపులో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుద్ది. మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవడం వల్ల మనకి అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. మీరు రేపటి నుంచి కలెక్టర్ గారి ఆదేశాలతో ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా తెప్పిస్తాం. అది 2 లీటర్ల బ్యాగులు పవన్ గారు కూడా కొన్ని కూడా ఇస్తామని గవర్నమెంట్లో బయటపడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా తెప్పిస్తాం. ఈ కార్యక్రమంలో
మీరు రేపటికి కూడా కార్యక్రమం 3 to 6 డ్యూటీలు మార్చుకోండి. చాలామంది 200 వస్తామన్నారంట. కరెక్ట్ కాదు. గవర్నమెంట్ అనేక రకమైన వాతావరణ సూచనలు చేస్తుంది. ఎండ వేడిమి బాగా ఉంటుంది. మీరు ఎంతన్నా పని చేయండి, ఎంత ఆరోగ్యంగానే ఉండండి. లోపలికి వెళ్తే స్ట్రాయిస్ తాగినట్టు సూర్యుడు కూడా మన ఒంట్లో ఉన్న అంతా కూడా అతి నీల లోహిత కిరణాలు అనేది ఈ పీరియడ్లో అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువగా పడతాయి. మంచి బాడీ మీద పడితే ఆ బాడీలో అన్నీ కూడా అంతా బయటికి పోతుంది. దానివల్ల ఇబ్బంది పడతారు. రేపటి నేను ఆల్రెడీ ఆర్డర్ టైప్ చేయమన్నాను. రేపు అంబేద్కర్ జయంతి, దాన్ని కూడా ఘనంగా నిర్వహించుకుందాం. అది అయిన తర్వాత 15వ తారీఖు నుంచి 3 to 6 కార్యక్రమం పెట్టుకోండి. చల్లబడిన తర్వాత చేస్తే మీకు ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం. ఎవరు ఆరోగ్యాలు పాడు చేసుకోకూడదు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అంతా యూత్తేనండి. చూడండి, ఎవరంటే ఎవరు కూడా పెద్ద వయసు వాళ్ళు ఉండరు. కొద్ది గొప్ప ఉన్నా నేనైతే కళ్ళతో చూశాను. దావీదా, అతని పేరు దేవయ్య సార్, దేవయ్య, ఆ వార్డులో వయసులో చాలా పెద్ద ఆయన. రోజున మన పురపాలక శాఖ వాతావరణంలో వేసవి కాలంలో ఈ మజ్జిగ అందించే మన తోటి కార్మికులందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుంది. ఇది విశ్వ హిందూ పరిషత్ చేసే పనిలో ముఖ్యమైన మంచి పనిగా మేము భావిస్తున్నాం. అంటే మా పవన్ గారు అయితే ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తే ఎప్పుడెప్పుడు మా వాళ్ళకి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి అలాంటిది ప్రతి సంవత్సరం కూడా 10 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమం చేసుకుంటూ కార్మికులు నిత్యం మన యొక్క పరిసరాలని, ప్రాంతాన్ని, ఎంతో వచ్చిన అనేక వ్యర్థాలని ఇవన్నీ కూడా శుభ్రం చేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే వారి యొక్క శ్రమకి మేము చిన్న నివాళిగా మనం ఈ ఎండాకాలంలో వాటి మధ్య కానీ లేదా ఏదైనా చలువ చేసే పదార్థాలు అందించే కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ చేయడం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇవాళ మన ప్రత్యేక అతిథి గారు, మన పురపాలక సంఘం కమిషనర్ అయిన శివరామ్ గారు రావడం చాలా సంతోషం. అలాగే ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారు కూడా ఈ ఏదన్నా సరే 10 మందికి సహాయం చేసే కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. మరి వీళ్ళిద్దరూ కూడా ఇవాళ పురపాలక సంఘంలో ఒక ముఖ్యమైన వ్యక్తులుగా మిగతా వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా అనేక కార్యక్రమాల్లో ముందుంటూ మన ఊరుకొండ మున్సిపాలిటీని మరి ముందుంచి నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా మరి మా సాయి గారు ప్రత్యేకంగా వారి యొక్క వ్యక్తిత్వం కానీ నేను చాలా గమనిస్తుంటాను. చాలా ప్రత్యేకమైన వ్యక్తి. వినుకొండ రావడం, వినుకొండలో వారి ఉద్యోగం చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తూ, అలాగే ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలని కలుసుకుందాం. నమస్కారం.